ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా టీజర్ ఇప్పటికే వచ్చేసింది. సాహో అనే పేరుతో ప్రభాస్ నటిస్తున్న ఈ కొత్త సినిమా బడ్జెట్ 150 కోట్ల రూపాయల పైనే. హాలీవుడ్ టెక్నీషియన్లతో రూపొందిస్తున్న సాహోకి సుజీత్ దర్శకుడు. ఈ సినిమాని కొనేందుకు బాలీవుడ్ భారీ సంస్థలు ఎగబడుతున్నాయి. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాహుబలి 2 కోసం ప్రభాస్ 4 ఏళ్ల టైంని కేటాయించారు. బాహుబలి మొదటి రెండో పార్ట్ల కోసం మరో సినిమాని చేయలేదు. బాహుబలి రెండో భాగానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తి కాగానే సాహో సినిమాని లాంచ్ చేశాడు. అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ కన్నా ముందే టీజర్ భాగాన్ని షూట్ చేసి విడుదల చేశాడు. రక్తం చూస్తేనే అర్థమవుతుందిరా, వాణ్ణి చచ్చేంతలా కొట్టారని. సార్, అది వాడి రక్తం కాదు, మన వాళ్ళది. ఈ టీజర్ లో పెద్ద మ్యాజిక్ ఏమీ లేకున్నా సినిమా మీద అంచనాలు పెంచింది. దానికి తోడు ప్రభాస్ కిప్పుడు నేషనల్ లెవెల్లో పాపులారిటీ పెరిగింది. దాంతో సాహో సినిమాని కొనేందుకు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ప్రభాస్ సినిమాని కొనేందుకు ఒక బడా నిర్మాణ సంస్థ ఏకంగా 400 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చిందట. బాహుబలి 2 సినిమా కూడా రిలీజ్ కి ముందు అంత ఆఫర్ రాలేదు. కానీ సాహోకి ఆ రేంజ్ క్రేజ్ వచ్చింది. రక్తం చూస్తేనే అర్థమవుతుందిరా, వాణ్ణి చచ్చేంతలా కొట్టారని. సార్, అది వాడి రక్తం కాదు, మన వాళ్ళది. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ డ్రామా సాహో. ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన సినిమాలకి పూర్తి భిన్నమైన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆధ్వర్యంలో ఫైట్స్ తీస్తున్నారు. దాదాపు 150 కోట్ల రూపాయలతో తెరకెక్కుతోంది. ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషలో తీస్తున్న ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. రక్తం చూస్తేనే అర్థమవుతుందిరా, వాణ్ణి చచ్చేంతలా కొట్టారని. సార్,